దేవుడు అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడనే వాళ్ళు నాస్తికులు అంటారు, దేవుడు లేడని అనే వాళ్ళని నాస్తికులు అంటారు. దేవుడు అంటే ఏంటో నిర్వచనం ఆస్తికులే ఇచ్చారు, నాస్తికులు ఇవ్వాల. దేవుడు విశ్వవ్యాపకుడు, దేవుడు సర్వశక్తి సంపన్నుడు, దేవుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, దేవుడు సృష్టికర్త. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి ఒక ఎంటిటీని దేవుడు అంటారని ఆస్తికులు చెప్పారు. దేవుడు విశ్వవ్యాపకుడు అయితే ఈ విశ్వమంతా దేవుడు ఉన్నాడని అర్థం. విశ్వమంతా విస్తరించాడంటే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, గుడిలో విగ్రహంలో ఉన్నాడు, గుడిలోకి వెళ్ళడానికి వేసిన మెట్లల్లో ఉన్నాడు, మహిళల్లో ఉన్నాడు, దళితుల్లో ఉన్నాడు అని అర్థం. మరి దళితుల్లో దేవుడు ఉన్నాడు, మహిళల్లో దేవుడు ఉన్నాడు అనేది మనం స్వీకరిస్తే మహిళల్ని దళితులను గుడిలోకి ఎందుకు రానియం? దేవుడి దగ్గరికి పోతున్నాడు, వచ్చిన ఇబ్బంది ఏంటి అని మనల్ని ప్రశ్నించుకోవద్దా?